కళ్యాణ్ గారు వారు అందరూ కూర్చున్న మీటింగ్లో చాలా స్పష్టంగా అప్పుడు జరిగిన దాని గురించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు. ఆ సమయంలో ఆయన అందించిన సహకారం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఒక కుటుంబ సభ్యుల్లా ఆయన చూసుకున్నారు. అదే విషయాన్ని మళ్ళీ ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూడా ఆయన తిరిగి స్మరణకు తెచ్చుకొని అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి వారికి నా భోగి సంక్రాంతికి శుభాకాంక్షలతో పాటు నా హృదయపూర్వక కష్టంలో ఎవరన్నా ఉన్నప్పుడే మరి మనకు ఆ మనిషి ఎవరు సహాయం చేశారో, మంచి రోజుల్లో అందరూ మనతో ఉంటారు. కష్టం వచ్చినప్పుడే నీ కోసం నిలబడేవాడే నిజమైన ఆత్మబంధువు. ఆ రకంగా ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని ఉంటాను. అలాగే ఇంకా ఆ తర్వాత నన్ను ఇక్కడ ఈ ఊర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ అత్యంత భారీ స్థాయిలో జరిగినప్పుడు కూడా నా ఇంటికి కోతవేడు దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలో ఫంక్షను, ఇటుపక్క 1/2 కిలోమీటర్ దూరంలో విగ్రహావిష్కరణ ఉంటే కూడా నన్ను రానివ్వలేదు. ఏదో రకంగా ప్రేక్షకుడిగా అయినా రావాలి అనుకుంటే మరి రైళ్ళు అవసరమైతే భోగి దగ్ధం చేస్తారని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సరే కొంచెం తగ్గుందాంలే అని చెప్పి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవటం. ఇదంతా కూడా ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఉదయం చెప్పారు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎందుకు నేను రాలేకపోయాను అనేదాన్ని. కానీ అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు. అర్థం చేసుకున్నట్టు మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ అర్థం కాని వాళ్ళ కోసం అర్థమయ్యేలాగా నా ఊర్లోని వచ్చిన తర్వాత ఈ రచ్చబండలో నేను క్లారిఫై చేయాలి అనేదే నా ప్రధాన ఉద్దేశం. రాలేకపోతే